జగిత్యాల సీన్ హైదరాబాద్ కు మారింది. గాంధీ భవన్ లో నేడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తాడో పేడో తేల్చుకోనున్నారు. మధ్యాహ్నం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిని కలిసి జీవన్ రెడ్డి మాట్లాడనున్నారు. మరోవైపు జగిత్యాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీ భవన్ కు తరలివస్తున్నారు. తన భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందని, పార్టీలో ఉంటూనే ప్రజాసేవ చేయాలనే ఆలోచనలో జీవన్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరితోనైతే పోరాటం చేసినామో మరి ఆ శాసనసభ్యుని ఏదైతుందో ఏకపక్షంగా పార్టీలు చేర్చుకోవడం పట్ల కార్యకర్తలందరూ కూడా వారి యొక్క బాధ వాస్తవంగా పార్టీ బలోపేతం అనేది ప్రధానమని చెప్పండి. అటువంటి పార్టీ బలోపేతం కొరకు అగ్రచులు కృషి చేసి 4 దశాబ్దాల ఈ ప్రాంతం పార్టీ పటిష్టానికి పనిచేస్తుంది, ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి తోడ్పడుతున్న పరిస్థితుల్లో ఇవాళ శాసనసభ్యుల సంఖ్యాబలం అనే భావనే కావచ్చు, ఆలోచన ఏదైనా కానీ ఏదైతుందో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో కార్యకర్తలు తప్పుకోలేకపోతున్నారు. వారి యొక్క మరి ఆలోచన సూచనలు దానికి అనుగుణంగా భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకొని జరుగుతుంది. మరి భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది. భవిష్యత్తు నిర్ణయం ఏదైతుందో కాలం నిర్ణయిస్తుంది, దానికి అనుగుణంగా ముందుకు. అంటే ఇప్పుడు శ్రీధర్బాబుతో మీరు మాట్లాడారు కదా, మీరు అంటే ఆయన సమ్మతించారా? ఇబ్బంది సంతృప్తి అనేది కాదు, జరిగిన పరిణామాలపై ఏదైతుందో చర్చించడం జరిగింది. కానీ శాసనసభ్యులు అనేది సంఖ్యాపరంగా మరి ప్రభుత్వానికి అండగా ఉండాలనే ఒక భావనతో మరి ఇతర పార్టీలకు చెందినటువంటి ఒక శాసనసభ్యులు పార్టీలకు చేసుకోవాలని చెప్పని తలంతో, కానీ ఆ చేరిక అనేది ఆ ప్రాంత కార్యకర్తల యొక్క మనోభావాలను కూడా గౌరవించాల్సినటువంటి బాధ్యత పార్టీకి ఉంటుందని చెప్పని నేను భావిస్తాను. ఇలా దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి కూడా మరి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కృషి చేసినటువంటి కార్యకర్తల మనోభావాలకు భిన్నంగా కేవలం శాసనసభలో సంఖ్యాబలం అనే భావంతో. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అంటే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలనే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సందీప్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు పార్టీ నిర్ణయాల పట్ల. ఈ నేపథ్యంలో ఈ రోజు గాంధీ భవన్ కి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రానున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సితో ఆయన భేటీ అవుతారు. అయితే తన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందనపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. అయితే నిన్న మనం చూసాం, ఇటు జగిత్యాల్లో ఇటు మంత్రి శ్రీధర్ బాబు కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో భేటీ అయ్యారు. దాదాపు 1 అవర్ పాటు ఆయనతో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఈ భేటీలో ఇటు మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఎమ్మెల్యేలు అడ్లూరు లక్ష్మణ్ తో పాటు ఇటు మిగతా మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. అయితే పార్టీలో ఉండాలి, కాంగ్రెస్ కి పెద్ద దిక్కు ఉండాలన్నది కూడా మంత్రి శ్రీధర్ బాబు కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కూడా అడగడం జరిగింది. అయితే తనకు చెప్పకుండా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ని చేర్చుకోవడం పట్ల ఇటు జీవన్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు కూడా తీవ్రంగా నిరసన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కంటిన్యూ అవుతుంది. నిన్న చూసాం, ఇటు జీవన్ రెడ్డి ఇంటి వద్ద కూడా భారీగా జీవన్ రెడ్డి అనుచరులు కూడా ఇటు నిరసన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత కొంతకాలం కూడా ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి, అదేవిధంగా బీజేపీకి కూడా వలసలు కొనసాగుతున్నాయి. కొంతమంది బహిరంగానే అసంతృప్తి నేతలు తమ ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. తమకు మెజార్టీ ఉన్నప్పుడు ఈ సమయంలో ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేలు ఎందుకు చేర్చుకుంటారనిపై కూడా కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలే అసంతృప్తి చేస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా ఇటు జగిత్యాలకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ని ఇటు కాంగ్రెస్ తో చేర్చుకోవడం పట్ల ఆయన తీవ్రంగా అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి మరి తనకు చెప్పకుండా ఈ నిర్ణయం తీసుకునేందుపై కూడా ఇటు టీపీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై కూడా ఇటు ఆయన అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. కాబట్టి ఈ విషయంపై కూడా నిన్న మంత్రి శ్రీధర్ బాబు కూడా నిన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటికి కూడా వెళ్లారు. ఆయన బుజ్జగించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ లో పార్టీలో ఉండాలి, తమకు కాంగ్రెస్ కి పెద్ద దిగ్గుగా ఉండాలని కూడా జీవన్ రెడ్డిని మంత్రి శ్రీధర్ బాబు కూడా అడగడం జరిగింది. అయితే దీనిపై కూడా తను అనుచరుల వర్గంతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అయితే ఈ రోజు 10 గంటలకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హైదరాబాద్ కు వస్తారు. హైదరాబాద్ కు వచ్చిన తర్వాత గాంధీ భవన్ లో ఇటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సితో భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత
తన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండవచ్చో కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మధ్యాహ్నం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారని కూడా ప్రచారం జరుగుతుంది కాబట్టి మరి ఈ రోజు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాసి మున్సితో జీవన్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు ఇటు జగిత్యాల నుంచి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ సంబంధించి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరులు కూడా పెద్ద ఎత్తున గాంధీ భవన్ కూడా తరలి వస్తున్నట్టుగా తెలుస్తోంది, మనకు సమాచారం ఉంటుంది. అయితే ఇటు జీవన్ రెడ్డి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాసి మున్సితో మాట్లాడిన తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, మరి పార్టీలో ఉంటూనే ప్రజాసేవ చేసే యోచనలు కూడా జీవన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ రకంగా తనకు సమాచారం ఇవ్వకుండా ఇటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ని చేసుకోవడం పట్ల కూడా ఇటు జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు కాబట్టి మరి ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారా లేకపోతే పార్టీలో ఉంటూ తన కంటిన్యూ అవుతారనిపై కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది కాబట్టి ఇది మాత్రం చాలా హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు రాష్ట్ర రాజకీయాలు. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా కూడా కొంచెం అంతర్గతంగా కూడా చర్చ నడుస్తుంది. మనం గతంలో కూడా చూసాం, ఇటు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరడం పట్ల కూడా మాజీ ఎంపీ వి హనుమంతరావు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. తర్వాత ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అట్లాగే కొంతమంది కూడా ఇంకా అంతర్గతంగా చర్చ అయితే గాంధీ భవన్ వర్గాలు అయితే నడుస్తుంది. మరి ఈ సమయంలో తమకు మెజార్టీ ఉన్నా కూడా ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేర్చుకోవడం పట్ల కూడా కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు అయితే కొంతమంది అయితే తప్పుపడుతున్నారు. మరి దీని పట్ల మరి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా ఒక స్టాండ్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఈ రకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటే ఒక పార్టీలో గెలిచి మరో పార్టీ చేయడం పట్ల కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలు సీనియర్ నేతలు అయితే తప్పుపడుతున్న పరిస్థితి కంటిన్యూ అవుతుంది. కాబట్టి మరి ప్రజెంట్ అయితే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పంచాయతీ ఇటు జగిత్యాల నుంచి హైదరాబాద్ చేరిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరి ఇప్పటి వరకు అయితే సీఎం రేవంత్ రెడ్డి గానీ కొంతమంది మంత్రులు గానీ ఎంపీలంతా కూడా ఢిల్లీలో ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాసి మున్సితో మరి కాసేపట్లో అంటే ఉదయం 10-11 గంటల మధ్య ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హైదరాబాద్ కు వస్తారు. హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఆమెతో మీట్ అవుతారు. మీట్ అయిన తర్వాత తన నిర్ణయాన్ని కూడా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి దీనిపై ఏం చర్చ జరుగుతుందో చూడాలి. మరి ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మరి పార్టీలో కొనసాగుతారా లేకపోతే ఆయన హామీ తీసుకుంటారా అనేపై కూడా చర్చ అయితే కొనసాగుతుంది. మరోవైపు ఇటు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడం పట్ల ఇటు జీవన్ రెడ్డి అనుచరులు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి వారి నిరసన కార్యక్రమాలు కూడా ఈ రోజు గాంధీ భవన్ లో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ సతీష్.